హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నిన్న జరిగిన ఎపిసోడ్లో భరణి గారు గెలిపించారా? కళ్యాణ్ నింది అట్లాడాడు. అసలు 2 minutesలో చేసేసాడు అసలు ఆ టాస్క్ని. సో అది రిలీజ్ ద వారియర్ టాస్క్ చాలా బాగా చేశాడు. 2 minutesలో అసలు దూరిపోయి టక్కని చేసాడు. చాలా బాగా అనిపించింది, చాలా ఫాస్ట్ చేసేసాడు. కానీ అది పైప్ లైన్ టాస్క్లో మాత్రం ఎందుకో అసలు తడబడ్డాడు కళ్యాణ్. చాలా బాధపడ్డాడు పాపం. శ్రీజ కూడా చాలా అసలు చాలా సారీగా ఫీల్ అయ్యాడు. అసలు ఇమ్మాన్యుల్ మాత్రం మామూలుగా అసలు ఇమ్మాన్యుల్ చాలా పాజిటివ్ అయిపోయి అనిపించింది. ఎందుకంటే భరణి గారిని వెన్నుపోటు పొడిచి మళ్ళీ భరణి గారి కోసం అంత స్టాండ్ తీసుకొని చాలా బాగా ఆడాడు. సో అదేవిధంగా మొన్న జరిగిన టాస్క్లో కూడాను అసలు పెడతారు కదా గట్టు పెట్టు అని చెప్పేసి టాస్క్లో అది కూడా చాలా బాగా ఆడాడు. అసలు చాలా పోరాడాడు, చాలా మంది. ఈరోజు మాట్లాడుకుందాం. ఈ మాదిరి గారు తనుజ గారు ఏంటి అసలు మరి గొడవ పడతారు, మళ్ళీ అన్నీ ఒకటైపోతారు. మళ్ళీ పిచ్చోలు ఎవరైతే మధ్యలో గొడవ పడతారో వాళ్ళు పిచ్చోలు చేస్తారు. సో ఇక రీతు డీమాన్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఏంది వాళ్ళ టార్చరు బాబా. ఫస్ట్ వాళ్ళని ఎలిమినేట్ చేయండి బిగ్ బాస్. ఏంటి అసలు వాళ్ళు గొడవ పడతారు, మళ్ళీ ఒకటవుతారు, మళ్ళీ గొడవ పడతారు, మళ్ళీ ఒకటవుతారు, మళ్ళీ గొడవలు తీసుకుంటారు, వెళ్ళేసిపోయి గ్రౌండ్లోకి నించొనేసేసి కళ్ళలో కళ్ళబెట్టి చూస్తారు. వాళ్ళు కంటెంట్ ఇస్తున్నారా లేకపోతే గొడవ పడుతున్నారా, నిజంగానే గొడవ పడుతున్నారా? మాకేం అర్థం కాలేదు సార్. అసలు ఏంది ఇది, ఈ పెంట ఏంది బిగ్ బాస్? అసలు వాళ్ళు నిబ్బిల కంటే వరస్ట్గా గొడవ పడుతున్నారు. అసలు వాళ్ళ గొడవ చూస్తే చిరాకు వచ్చేస్తుంది ఫస్ట్. సో ఎడిటర్ కూడా కరెక్ట్గా వాళ్ళని కట్ చేస్తున్నాడు. ఏంది ఎపిసోడ్కి 4-5 వాళ్ళ సీన్లే ఉన్నాయి. 4-5 సీన్లు, 1 సీన్, 2 సీన్లు, 3 సీన్లు, వాళ్ళు ఏదో ఒకటి మధ్యలో ఇరికించుకుంటా వెళ్ళిపోతున్నాడు ఎడిటర్. ఏంది బిగ్ బాస్ అసలు, ఏంది ఎడిటర్ గారు మీరు అసలు ఫస్ట్ ఆ రీతుని ఆ డిమాండ్ పవన్ గొడవలు ఏమన్నా చూసారా? ఫస్ట్ అవి తీసేసేయండి. ఫస్ట్ అవి తీసేస్తే నిజంగా ఎపిసోడ్కి మంచి ఇది వస్తుంది. అది చూస్తేనే సగం చిరాకు వస్తుంది, అది స్కిప్ చేయాలనిపిస్తుంది. అట్లుంది పరిస్థితి. ఏంది అసలు వరస్ట్ చిరాకు. ఒకసారి గొడవ పడతారు, ఏంటి డిమాండ్ నువ్వు నాకు స్టాండ్ తీసుకోలేదన్నాడు. అరే బాబు నేను స్టాండ్ తీసుకున్నా కదా, ఎందుకు నువ్వు మారస్తావు ఏంటి నువ్వు? ఏంది మాకు వెంట. రీతు అంతా గొడవపడి అయిపోయిన తర్వాత భోజనం కలిపి ధీమాన్ పవన్ నోట్లో పెడుతుంది. వాళ్ళ ఆయన కూడా భోజనం పెట్టిందో లేదో తెలియదు కానీ. సో ఏది చాలా ఆర్టిఫిషియల్గా ఉన్నట్టే అనిపించింది. ఎంత కనెక్టింగ్ ఉన్నప్పటికీ కూడాను జనరల్గా మనకు అనిపిస్తుంది కదా. నాకైతే అలాగే అనిపించింది బాయ్. సో మొత్తం అంతా మాట్లాడుకుందాం, లాస్ట్ వరకు అంతా డిస్కస్ చేద్దాం. ఒకసారి వీడియోకి లైక్ చేయండి, స్టార్ట్ చేయండి. సో ఇంతవరకు మీరు చూసారంటే ఖచ్చితంగా వీడియో ఎక్కడో ఒక చోట మీకు నచ్చే ఉంటుంది. ఒకసారి లైక్ చేయండి. సో అదేవిధంగా మీరు ఒకసారి కమ్యూనిటీ ఫాలోని ఒకటి పెట్టాను పైన. కమ్యూనిటీ చూడండి, విజిట్ కమ్యూనిటీ అని ఉంటుంది ఛానల్ పైన. ఆ కమ్యూనిటీలోకి వెళ్ళేసి నేను పోల్ పెట్టాను అనమాట. సో మీ దృష్టిలో ఎవరు విన్నారని చెప్పేసి. సో మీ ఒపీనియన్ ఒకసారి మీ ఓటు వేయండి. అంతేకాకుండా మీరు ఏం చేస్తారంటే ఆ పోల్ ఏదైతే ఉందో ఆ పోల్ లైక్ చేయండి. సో లైక్ చేస్తే ఆ పోల్ ఇంకా వేరే వాళ్ళు కూడా చూస్తారనమాట. సో ఇక లేట్ చేయకుండా, సోది లేకుండా, సుత్తి లేకుండా కరెక్ట్గా అనాలిసిస్లోకి వెళ్ళిపోదాం. మొత్తం నేను రాసుకున్న పాయింట్స్. ఓకే, స్టార్టింగ్లోనే ఫుడ్ గొడవతో స్టార్ట్ అయిపోయి సంజన గారికి ఇమ్మానులు ఇద్దరు కూర్చొని తింటూ ఉంటే తనుజ వచ్చేసి గట్టిగా అరవడం అనమాట. గట్టిగా అరిస్తేనే ఇంకా పాపం ఆవిడ నేను తినకుండానే వెళ్ళిపోయింది. అదొకటైతే మళ్ళీ మాదిరి గారు తనుజ గారు గొడవ. నాకు చపాతీ ఎక్స్ట్రా ఇవ్వచ్చు కదా అని చెప్పేసి గొడవ. చపాతీ లేకపోతే నేను కళ్ళ తిరిగి పడిపోతా అంటే పడిపో, మెడికల్ రూమ్ వచ్చేసానని చెప్పేసి ఆవిడ కామెడీగా అని చెప్పేసి అని మళ్ళీ తర్వాత ఇంకా అలా అన్నదని చెప్పేసి ఆవిడ తినకుండా ఇక మొత్తం అలిగిపోయారు, కూర్చొని వేసేసారు. అసలు ఏం తినకుండా అలిగిపోయి కూర్చున్నారు మాదిరి. తర్వాత ఇమ్మాన్యుల్ వచ్చేసి సంజన బతిమలాడు. సంజన మాదిరి ఆ రోజు అంత గొడవపడ్డారు కదా మొన్న నామినేషన్ టైంలో. సో వెంటనే వచ్చేసి తిను అని చెప్పేసి తినిపించే కోసం సంజన గారు చాలా కొంచెం బెటర్ అనిపించింది. ఎందుకంటే అరే ఆవిడ ఎవరైనా తినకపోతే ఆవిడ చూపించిన కన్సర్న్ బాగా అనిపించింది. నేను సంజన ఫ్యాన్ కాదు, ఐఎమ్ నాట్ ఎ ఫ్యాన్ ఆఫ్ సంజన. జస్ట్ నాకేమనిపిస్తుందో చెప్తాను. సో ఎవరైనా కానీ కంటెస్టెంట్ గురించి ఇప్పుడు తనుజ గారి గురించి ఒక వీడియోలో మంచిగా చెప్పింటే ఒక వీడియోలో చెడ్డగా చెప్పించానంటే ఆ ఎపిసోడ్కి ఆవిడ ఎలా బిహేవ్ చేస్తారో దాని గురించే నేను చెప్తాను. కానీ అంతేగాని సో అదే నేను క్యారీ ఫార్వర్డ్ చేయను. నో, ఆ ఎపిసోడ్లో ఏముందో అదే చెప్తాను నేను. ఓకే, సో మీరు తనుజ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మీరు డిసప్పాయింట్ కాకండి. సో నేను ఎపిసోడ్లో ఏముందో దాని గురించి, ఆ కంటెస్టెంట్స్ గురించి, పర్టికులర్ సీన్ గురించి, పర్టికులర్ దీని గురించి మాట్లాడతాం కానీ వేరే దాని గురించి మాట్లాడనమాట. సో అది విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. సో మీరు ఆలోచించాల్సింది ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఇమ్మాన్యుల్ సంజన ఇక వాళ్ళు బుజ్జగిచ్చిన తర్వాత మళ్ళీ లాస్ట్కి ఆవిడ తిన్నది పాపము. సో సంజన గారు అంతా గొడవ పడ్డగానే పాపం మళ్ళీ మొన్న
సో తినిపించేసింది. తర్వాత ఇక తనూజ కళ్యాణ్ కొద్దిగా అట్లా గొడవపడ్డారు. సో ఫుడ్ గురించి దాని గురించి కొద్దిగా గొడవపడ్డారు. సో తర్వాత సో ఇక టాస్క్లు స్టార్ట్ అయినాయి. టాస్క్లో వచ్చేసేసి భరణి గారు, రీతు గారు మొన్న జరిగిన ఇది అంటే ఒకదాని మీద ఒకటి పెట్టేది ఉంది కదా, దాన్ని ఏమంటారు, టాస్క్ ఏదో సంథింగ్ టాస్క్, గట్టు మీద పెట్టు అని చెప్పేసి ఏదో టాస్క్ ఇచ్చారు. ఆ టాస్క్లో అమ్మ బాబోయ్ ఈ సుమన్ అన్న గట్టిగా చేశారు. నా దృష్టిలో ఖచ్చితంగా భరణ్ గారే విన్ను అని చెప్పేసి ఆ స్క్వేర్ బాక్స్లో 2 పాయింట్స్ స్క్వేర్ బాక్స్లో పెట్టాలి, పైన ఎత్తుగా పెట్టాలి. అందులో ఒకటి వీళ్ళు ఫాలో అయ్యారు, ఒకటి వీళ్ళు ఫాలో అయ్యారు చివరికి. కానీ మొన్న జరిగిన దాంట్లో శ్రీజ మాత్రం చాలా తెలివిగా ప్లాన్ చేసింది. మాధురి గారిని సెలెక్ట్ చేయడం అనేది, మాధురి గారు భరణి గారికే ఇస్తారని అనుకున్నాను నేనైతే అందరూ కూడా. బట్ మాధురి గారు ఇంత సడన్గా శ్రీజాకి ఇచ్చారు ఓటు. ఎందుకంటే మాధురి గారు మేబీ పొలిటికల్ బ్రెయిన్తో ఒకవేళ నేను వాళ్ళకి ఇస్తే ఈవిడికి ప్రాబ్లం అవుతుందని చెప్పేసి మళ్ళీ నెగిటివ్ అయిపోతానని చెప్పేసి అనుకుంటుంది ఏమో కానీ, సో భరణి గారికి ఇస్తే భరణి గారు మళ్ళీ నెగిటివ్ అయిపోతుందని చెప్పేసి అనుకుందాం ఏమో కానీ మొత్తం శ్రీజాకి ఇచ్చేసింది అనమాట. సో చాలా కొంచెం స్మార్ట్గా ఆలోచింది తనుజ అంట శ్రీజ అని నాకు అనిపించింది. సో చాలా స్మార్ట్గా ఆలోచించింది శ్రీజ ఆ విషయంలో మాత్రం. తర్వాత టాస్క్లు మొదలు పెట్టేస్తే సో భరణి గారు శ్రీజ గారికి టాస్క్ పెడితే అది ఫోకస్కి సంబంధించింది ఆ టాస్క్. సో ఇది ఎవరు ఆడతారంటే దివ్య గారిని ఎంచుకున్నారు. మళ్ళీ దివ్య వచ్చింది. దివ్య గేమ్లో గెలిపిస్తుందా, భరణి గారిని ఓడిస్తుందా, తొక్కేస్తుందా, వెనక నెట్టేస్తుందా, ఎవరికీ అర్థం కాదు. ఫైనల్గా అర్థమైంది ఏంటంటే ఏదో ఒకటి చేసి భరణి గారిని బయటకు పంపించేస్తుంది మహాతల్లి. హ్యాట్స్ ఆఫ్ ఓకే. మామూలు కదా అసలు దివ్యాల పాపం మొత్తానికి దాంట్లో అయితే గెలిచింది. దివ్య గెలిచి నేను గెలిచేసా అని చెప్పి దగ్గర వచ్చి మాట్లాడేది చిన్నపిల్ల మాదిరి భరణి గారికి, నాన్నగారు నేను గెలిచేసా అన్నాడు చెప్పేసి. ఓకే ఆల్ రైట్. సో ఫైన్. తర్వాత ఆ గేమ్లో భరణి జఫైనర్ అని చెప్పేశారు. మళ్ళీ భరణి గారు అంటే మాధురి గారు భోజనం తినకపోతే అందరూ బుజ్జగించేసేసి తిను అందరూ వచ్చేసి తినిపించేసారు. వచ్చేస్తే సో నేను తింటా అని చెప్పేసి ఇంకా పాపం తిన్నారు. సడన్గా ఇంక అంతమంది చెప్పేసరికి నేను తింటానని చెప్పేసి తిన్నారు. ఇమ్మానుయల్ తినిపించకొచ్చాడు పాపం, తినండి అని చెప్పేసి ఇక తినేసింది ఆవిడ పాపం. తినేసింది. తర్వాత ఇక సెకండ్ టాస్క్ వచ్చేసి రిలీజ్ ద వారియర్. ఇది అసలైన గేమ్ అంటే ఏం గేమ్ రా అసలు, సూపర్ గేమ్. అది చాలా బాగా అనిపించింది. అసలు ఒక జిగ్జాగ్ వచ్చింది, జిగ్జాగ్ ఫిక్స్ పెట్టాలి. జిగ్జాగ్ ఫిక్స్ పెట్టిన తర్వాత దాన్ని మీరు ఏమంటారు, గోల్ అంటారా లేకపోతే సంథింగ్ ఏమంటారో మీరు తెలియదు, నాకు దాన్ని ఏమన్నా తెలియదు. టన్నల్, కరెక్ట్. టన్నల్లో నుంచి ఆ టన్నల్ రాకుండా కర్రలు కూర్చోాలన్నమాట. కాదు, ఇలా వస్తూ ఉన్నప్పుడు తగిలితే కర్ర కూర్చుతున్నాడు. అసలు రాము అయితే పొడుస్తున్నాడు. ఈ కళ్యాణ్ అయితే రాము వచ్చినాడు పొడిచేస్తాడు, వాడు పొట్టలో దింపేస్తాడని చెప్పేసి అని ఫీల్ వచ్చేసింది నాకు. అట్లా పొడుస్తున్నాడు. రాము బాగానే ఆడాడు, బట్ కాకపోతే అక్కడ జిగ్జాగ్స్ పజిల్ పెట్టేటప్పుడు కొద్దిగా లేట్ అయింది. బట్ కళ్యాణ్ ఏం ఆడాడు రా అనిపించింది నాకు. ఏమి అసలు ఆయన టాలెంట్ని అంతా ఉపయోగించేసేసి అవి ఏవైతే ఉన్నాయో పైప్లని ఎర్రగొట్టుకొని వచ్చేసాడు. అసలు తన టాలెంట్, ఆర్మీ ఉన్న పవర్ని మొత్తం అంతా ఉపయోగించేసి వచ్చేసాడు. చాలా బాగా అనిపించింది. 2 మినిట్స్లో చేసేసాడు. అక్కడ ఒక్క కళ్యాణ్ గొప్పదనమే కాదు, గొప్పదనం శ్రీజ టాలెంట్ కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ ఉంది శ్రీజ. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ చూసింటారు, ఆ ఫజిల్ బొమ్మ ఉంటుంది కదా, ఆ ఫజిల్ బొమ్మను చూసింటారు కాబట్టి సేమ్ అలాగే పెట్టాలన్నమాట. కానీ భరణికి ఆ వెసులుబాటు లేదు, స్టార్టింగ్లోనే చూసేది లేదు, లాస్ట్లో అంతా వచ్చిన తర్వాత చూశారు. సో అది దానివల్ల పెద్ద ప్రాబ్లం అనిపించింది. సో తర్వాత ఆ బొమ్మను చూపించిన తర్వాత బొమ్మను చూసి చేసేసింది అనమాట శ్రీజ. చాలా ఫాస్ట్ చేసేసింది. అమ్మయ్యా ఇంతకుముందు ఓడిపోయాను కదా, ఇప్పుడు గెలిచాను కదా, హ్యాపీ ఫీల్ అయింది శ్రీజ. తర్వాత థర్డ్ టాస్క్ ఉంది. థర్డ్ ఈజ్ నెక్స్ట్ లెవెల్ అనమాట, చాలా బాగుంది. సో థర్డ్ టాస్క్ వచ్చేసి ఒక నంబర్ గేమ్ పెట్టారు, నంబర్ పజిల్ లాగా ఉంది. ఆ నంబర్ పజిల్ తీసుకునేసి గ్రౌండ్ ఏరియాలో ఒక పైపులు ఉన్నాయి, ఆ పైపులను సెట్ చేయాలన్నమాట. అన్ని పైప్ లైన్ పెట్టాలన్నమాట. సో పైప్ లైన్ సెట్ చేయాలి. పైప్ లైన్ సెట్ చేసిన తర్వాత మా సాఫ్ట్వేర్లో పైప్ లైన్ సెట్ చేయాలి. సో తర్వాత ఆ పైప్ లైన్స్ అని ఇమ్మాన్యుయల్ చాలా బాగా ఆడాడు. చాలా బాగా ఆడాడు. అసలు చాలా టెన్షన్ ఫీల్ అయ్యాడు. అసలు కళ్యాణ్ అయితే కన్ఫ్యూజ్ అయిపోయాడు. అసలు ఎలా పెట్టాలి అని చెప్పేసి చాలా కన్ఫ్యూజ్ అయిపోయాడు. తర్వాత సో మొత్తానికి ఇమ్మాన్యుయల్ అయితే గెలిచాడు. ఇమ్మాన్యుయల్ గెలిస్తే భరణి గారు నేను గెలిచానని చెప్పేసి హగ్ చేసుకున్నాడు. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు భరణి గారు కూడా. నువ్వే వచ్చి పెడదురా జెండా అని చెప్పేసి జెండా పెట్టించాడు. జెండా పెట్టిస్తే 1, 2 వచ్చేసి భరణి గారు గెలిస్తే 1 వచ్చేసి శ్రీజ గెలిచింది. శ్రీజ గెలిచిన తర్వాత ఇక తనుజ
మాధురి గారు మళ్ళీ బాండింగ్ మొదలెట్టారు. వీళ్ళు మోస్ట్ ఫేకెస్ట్ బాండ్ అని ఫీల్ వస్తుంది. సో నాకు తనూజ గారి గురించి నాకు ఏమీ నెగిటివిటీ లేదు, ఏమీ లేదు. కాకపోతే నాకు తనూజ గారిలో ఉండేది ఒకటే. సో ఆవిడ బాండింగ్స్ అని పెట్టుకుని ఆ బాండింగ్స్ గేమ్ వరకు తీసుకొస్తుంది. నాకు నచ్చదు. గేమ్లో కూడా నాకు అదే బాండింగ్ కావాలి, గేమ్లో కూడా నాకు సపోర్ట్ కావాలని కోరుకుంటుంది. నాకు నచ్చదు. గేమ్లో తీసుకొని బాండింగ్ పెట్టుకుంటే నథింగ్, ఏం కాదు. బట్ ఆవిడ చేసేది ఏంటంటే బాండింగ్లు తీసుకొని వచ్చేసేసి ఈ గేమ్లో చూపిస్తుంది. గేమ్లో నువ్వు నాకు సపోర్ట్ చేయాలి కదా, మనం ఇద్దరు ఇంత ఇదిగా ఉన్నాం కదా, సో సపోర్ట్ చేయొచ్చు కదా అని చెప్పేసి ఆ బాండింగ్ తీసుకొచ్చి ఈ గేమ్లో చూపిస్తారు కాబట్టి అక్కడ ప్రాబ్లం అవుతుంది. సో ఈ బాండింగే గేమే తమ్ముడే పేకాట్ అని ఉంటే తనూజ గారికి ఏ నెగిటివిటీ లేదు. ఆ 0.1% ఏదో కొంచెం నెగిటివిటీ ఉంది కదా, ఆ నెగిటివిటీ కూడా ఉండదు నిజంగానే. ఎందుకంటే తనూజకి చాలా సాఫ్ట్ కార్నర్ ఉంది. ఎందుకంటే అందరూ కూడా మోసం చేస్తున్నారు, మోసపోతుందని చెప్పేసి ఫీల్ ఉంది, ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది జనాలకి అందరికీ కూడా. సో అందుకని చెప్పేసి తనూజ గారు ఏదైతే బాండింగ్స్ ఆ బాండింగ్ తీసుకొచ్చేసి గేమ్లో ఉంచకపోతే షీజ్ నెంబర్ 1, షీజ్ ఆల్రెడీ నెంబర్ 1, ఇంకా నెంబర్ 1 అనమాట. ఆవిడకి చాలా ఓటింగ్, ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకపోయినా తనూజ ఫస్ట్ ఉన్నారు, కళ్యాణ్ సెకండ్ ఉన్నారు ఓటింగ్లో ప్రజెంట్. ఓకే, భరణి గారు ఎంత ఉన్నా కానీ భరణి గారు పొద్దున ప్రోమో వచ్చింది, ప్రోమోలో లేపేశారని చెప్పేసి ఆయన ఫీల్ వచ్చింది. లేపేదంటే ఎలిమినేట్ చేశారని చెప్పేశారు. సో అది విషయం. తర్వాత కట్టు పడగొట్టు అనే టాస్క్ మొన్న జరిగిన దాని గురించి ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం అనుకున్నాం కదా, మాట్లాడదాం. సో అంతే జరిగింది, నిన్న జరిగింది అంతేవరకే. సో చూడాలి, మ్యాక్సిమం శ్రీజాని ఎంటర్ చేశారు అనేది అప్డేట్, ఎప్పటి నుంచో అప్డేట్. ఎందుకంటే ఆయనకి హెల్త్ ప్రాబ్లం లేదు, ఆయన ఆడియన్స్ ఓటేసని చెప్పేసి భరణి గారిని బయటకు పంపించేశారంట. చూడాలి. తర్వాత కట్టు పడగొట్టు అనే టాస్క్ మొన్న జరిగింది, దాని గురించి కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ఆ కట్టు పడగొట్టే టాస్క్లో మాత్రం భరణి గారు శ్రీజ గారు అసలు ఎంచుకున్నారనమాట. సో శ్రీజ నుంచి డీమాన్ పవన్, గౌరవ్, భరణి వైపు నిఖిల్ అండ్ ఇమ్మాన్యుల్ ఆడారు. సో డీమాన్ పవన్ ఆడాడయ్యా బాబు, చాలా బాగా ఆడాడు. అసలు ఒక్క పర్సన్ ఇద్దరిని లాక్ చేశాడు, ఆ భరణి గారిని నిఖిల్ని. ఎంత పెద్ద పర్సన్స్, నిఖిల్ ఎంత హైట్ ఉంటాడు, నిఖిల్ని పట్టుకున్నాడు, అసలు భరణి గారిని పట్టుకున్నాడు. చాలా ఫిజికల్ స్ట్రాంగ్ అనిపించాడు డీమాన్ పవన్. అసలు చాలా బాగా లాక్ చేశాడు, అసలు బయటకు పోనీలేదు పాపం. అసలు భరణి గారు కూడా చాలా కష్టపడ్డారు, చాలా కూడా అసలు స్విమ్మింగ్ పూల్లో పడి రిబ్స్ నొప్పి చెప్పాను కదా నేను అప్డేట్లో, 1 మినిట్లో పెట్టాను చూడండి. రిబ్స్ ప్రాబ్లం వచ్చేసింది, అసలు ఇంజూరీ అని చెప్పేసి నేను చెప్పాను. సో భరణి గారికి అయితే ఇంజూరీ అంటే హాస్పిటల్ తీసుకెళ్లారు. హాస్పిటల్ తీసుకొచ్చేసి నీ హెల్త్ బాగాలేదు, నీకు రిబ్స్ ప్రాబ్లం ఉందేసి బయటకు తీసుకెళ్ళని చెప్పేసి బయటకు తీసుకెళ్ళిపోయి మళ్ళీ తీసుకొచ్చేసిన తర్వాత సో ఆ టాస్క్లో మాత్రం వీళ్ళు గెలిచారా వాళ్ళు గెలిచారా అని చెప్పేసి సుమనన్న, కళ్యాణం వీరిద్దరు మామూలు గొడవ పడలేదు. శ్రీజ గెలిచిందని వీళ్ళు, సో భరణి గారే విన్, నా దృష్టిలో భరణి గారు విన్, ఇట్లా మైక్ పెట్టుకొని భరణి గారు విన్ అని చెప్పేసి అంటున్నాడు. సుమనన్న అస్సలు మామూలుగా అసలు తగ్గేదలే అన్నట్టు సుమనన్న అంత గట్టిగా మారుతుంది, ఫస్ట్ టైం విన్నాను, చాలా బాగా అనిపించింది. భరణి గారు మళ్ళీ హాస్పిటల్ తీసుకున్న తర్వాత లోపల పోయిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చాడు. మళ్ళీ తర్వాత చిన్న ఫన్నలాగా చేశారు, అందరు బాహార్ అని చెప్పేసి. సుమనన్న వచ్చేసి ఇక్కడ నించుంటే వెనక నుంచి ఇమ్మానుయల్ అనమాట. సుమనన్న మాట్లాడుతున్నాడు అనమాట. తనూజ చాలా బాగుంది, చాలా మంచిగా మాట్లాడుతుంది, అందరితోనూ కలిసిపోతుంది. సో అసలు రేషన్లో మాత్రం ఎవరి మీద గొడవ పడదు, చాలా అసలు ఏడవదు. అంటే బయట అందరు మాట మళ్ళీ మాట్లాడతాం. అందరంటే లోపల నుంచి మాట, వెనక నుంచి ఉన్నాడు కదా, వెనక నుంచి ఈ ఇమ్మానుయల్ వచ్చేసి ఒపీనియన్ అనమాట. తనూజ అసలు గొడవలు అంటే ముందు ఉంటుంది, అసలు ఏడుపులు అంటే ముందు ఉంటుంది అని చెప్పేసి మనసులో ఉండేది అనమాట. సో అలా చాలా బాగా కామెడీ చేశారు, చాలా బాగా అనిపించింది అదైతే. మళ్ళీ తర్వాత ఈ రీతు డీమాన్ గొడవ మొదలుపెట్టారు. ఈ రీతు డీమాన్ ఎందుకు గొడవ పడతారయ్యా బాబు అనిపించింది. ఊరికే మాట వెళ్ళిందంటే గొడవ. లేదు డీమాన్ నువ్వు నాకు స్టాండ్ తీసుకోలేదు. వాళ్ళు కావాలని నిజంగానే వాళ్ళ ప్రోమోలో పడ్డానికి, లేకపోతే వాళ్ళు ఎపిసోడ్లో పడ్డానికి అట్లా చేస్తున్నారు. ఒకప్పుడు ఒక పెంట ఉండే బిగ్ బాస్ 5లో అనుకుంటా, ఒక పెంట ఏంటో తెలుసు కదా మీకు, కామెంట్ చేయండి. ఆ పెంట వల్ల అసలు ప్రతిసారి అదే కట్ చేసేటాడు బిగ్ బాస్ ఎడిటర్, అదే కట్ చేసాడు మహానుభావుడు. ఎవరో తెలుసు కదా మీకు, షన్ను, ఇంకొకరు ఎవరో కామెంట్ చేయండి. షన్ను ఆ జంటను చూడలేక చచ్చిపోయాను. ఆ జంట తర్వాత మరో జంట, ఇది పెంట జంటలాగా అనిపిస్తుంది. మరి డీమాన్ పాపం మరి బ్యాడ్ చేసేస్తుంది పాపం రీతు అసలు ప్రతి దానికిను.
నిన్న ఎపిసోడ్లో కూడా అంతే జరిగింది. నిన్న ఎపిసోడ్లో పట్టుకొని హ్యాండిల్ చేస్తున్నాడు, మ్యాన్ హ్యాండిల్ చేస్తున్నాడు. సంజన గారు వచ్చేసి నాన్న నువ్వు చెయ్యి పట్టుకోదు, నేను నా తమ్ముడివి, అది చెయ్యి ఇలా పట్టుకుంటే అది కెమెరాలో బ్యాడ్గా కనపడుతుంది, దట్ విల్ గో టు అది నెగిటివ్గా అది వచ్చేస్తుంది, నెగిటివ్గా ప్రొజెక్ట్ అవుతుంది కెమెరాలో, అలా చేయొద్దని చెప్పేసి సంజన గారు చెప్పారు. సో ప్రతిసారి గొడవపడ్డం మళ్ళీ ఒకటే అవడం అన్న వాళ్ళు ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు కలిసి ఉంటారు చూసారా, 10 ఏళ్ళు 20 ఏళ్ళు కలిసి కాపురం చేసి ఉంటే వాళ్ళు ఎట్లా ఇదిగా ఉంటారో, వాళ్ళు ఎంత బాండింగ్ ఉంటారో ఆ రేంజ్లో చూపిస్తున్నారు. అది మరీ ఆర్టిఫిషియల్గా ఉందా బాబు, వద్దు. ఫస్ట్ వాళ్ళని అసలు ఆ బాండే వద్దు, ఆ కాన్సెప్టే వద్దు అని ఫీల్ వస్తుంది. రోత పుట్టిస్తున్నా. నేను చెప్తున్నా బెంగ రివ్యూవర్, నాకు అర్థమవుతుంది, నేను చెప్తున్నా. రోత రీతు కాదు, రోత అది అదనమాట. తర్వాత సంజన గారు తనూజ గారు చెప్పానుగా, ఫుడ్ స్టార్టింగ్లోనే మొదలుపెట్టాను నేను. ఫుడ్ మీద గొడవపడ్డారు. అయ్యయ్యా మామూలు గొడవ కాదు అది. తనూజ ఏందయ్యా తనూజ అనే ఫీల్ వచ్చేసింది నాకైతే. సో ఇంకో గంట సేపు మామూలు గొడవలు అయితే జరగలేదు. అందరూ ఒక ఫ్లోలో ఉంటే మళ్ళీ డిమాండ్ రీతు ఇంకో ఫ్లోలో ఉన్నారు, గొడవ పడకుంటే. చెత్త పరమ చెత్త అనిపించింది నాకు. మాట్లాడుకు దొబ్బే అన్నాడు, గొడవ పడిన తర్వాత మాట్లాడుకు దొబ్బే సరే దొబ్బేస్తానని చెప్పేసి వెళ్ళి వేరే చోటు కూర్చుంటే మళ్ళీ నామినేషన్ గురించి మళ్ళీ గొడవ డిస్కస్ చేసుకున్నారు. నామినేషన్స్ గురించి మాధురి గారును సో డిమాండ్ పవన్ డిస్కస్ చేసుకున్నారు అనమాట. సో డిస్కస్ చేసుకుని మాట్లాడుకొని ఇంకా ఏంటో చెత్తలాగా అనిపిస్తుంది. పరమ చెత్త. నాకు సింబాలిక్గా నేను స్టార్టింగ్ నా పాత వీడియోలో స్టార్టింగ్ వీడియోలు చూడండి, బిగ్ బాస్ నేను వీడియోస్ రివ్యూస్ చేద్దామన్నప్పుడే నాకు అర్థమైంది చెత్తని. అందుకని చెప్పేసి ఒక చెత్తలో కూర్చొని చేశాను చూడండి నా పాత వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇదో చెత్తలో దిగుతున్న విషయం నాకు అర్థమైంది, అందుకని చెప్పి చెత్తలో కూర్చొని చేశాను. సో అలా అనిపించింది నాకు. సో అదే చూడడానికి మంచిగా అనిపించాలి. కొన్ని టాస్క్లు చాలా బాగున్నాయి, అసలు బాగున్నారా అనిపిస్తుంది. ఈ రీతు డిమాండ్ గొడవలు చూస్తే అరే ఎందుకురా ఇది అనే ఫీల్ వస్తుంది. ఎందుకురా ఈ చెత్త, ఎందుకురా ఈ పెంట, వీళ్ళు ఇలా చేస్తారనే ఫీల్ అయితే వస్తుంది. సో ఆ డిమాండ్ పవన్ ఇది లేకపోతే చాలా బాగుంటుంది, డిమాండ్ పవన్ రీతు. సో మొత్తానికి ఈ దివ్య ఎవరైతే ఉన్నారో, ఈ దివ్య మళ్ళీ ఇంకోసారి సంఘానికి ఇస్తా అనే ఫీల్లో అనిపించారు. ఆవిడ మళ్ళీ ఓట్లో బాండ్ పెట్టుకోవడం మొదలు పెడుతున్నారు. బాండ్ పెట్టుకొనేసేసి ఏది మాట్లాడినా కానీ బాండ్ పెట్టుకొని బర్ణిని బయటకు పంపించింది. బాండే నా బ్రాండు అంటున్న భరణి గారు, బాండే నా బ్రాండు అని అంటున్నాడు భరణి గారు. సో మొత్తానికి ఈసారి అయితే ఈరోజు చూసిన ప్రోమోలో పొద్దున వదిలేడు ఎడిటర్. సో పొద్దునే చూడంగానే అర్థమైంది ఏంటంటే ఖచ్చితంగా ఈ భరణి గారిని అయితే బిగ్ బాస్ హౌస్లో ఉంచలేదు, తీసి పక్కన పడేశారు. సో అది పరిస్థితి. సో బిగ్ బాస్ ఎడిటర్కి ఒక సూచన, అయ్యా దయచేసి మీరు డిమాండ్ పవర్ని ఆ రీతు గారిని కొంచెం తక్కువ కట్ చేయండి. సో ఏమన్నా ఉంటే ఆ క్లిప్స్ ఏమన్నా ఉంటే మీరు కట్ చేసుకొని మీరు సెపరేట్గా పెట్టుకొని మీరు చూసుకోండి, కానీ మాకు ఆ పెంట వద్దయ్యా బాబా, దండం పెడతా. ప్రతిసారి పొద్దున్న లేచిందంటే ఒకటి గొడవ, పొద్దున్న నుంచి సాయంత్రం. పొద్దున్నే అది మరీ ఘోరంగా కట్ చేస్తున్నాడు. ఎంత కామెడీ కట్ చేస్తున్నాడంటే పొద్దున 9 గంటలు కానీ రీతు డిమాండ్ గొడవ పడుతున్నాడు. సాయంత్రం 3 గంటలకి అని చెప్పేసి రీతు డిమాండ్ గొడవ పడుతున్నాడు. మళ్ళీ తర్వాత సాయంత్రం 8 గంటలకి రీతు డిమాండ్ గొడవ పడ్డాం. నైట్ రీతు డిమాండ్. ఏంటి ఇది, వాట్ ఈస్ దిస్? ఇది చాలా చాలా పెంటలాగా ఉంది, దయచేసి వద్దు. అసలు ఈ మాధురి గారిని తనుజ గారు మోస్ట్ ఫేకెస్ట్ బాండ్ లాగా ఉంది. మరీ వరస్ట్ బాండ్లా ఫీల్ అవుతుంది. అసలు వరస్ట్ బాండ్, మోస్ట్ ఫేకెస్ట్ బాండ్ నిజం చెప్పాలంటే నాకు అర్థమవుతుంది. ఐ కుడ్ సెన్స్ మాధురి గారు తనుజ గారు ఫేకెస్ట్ బాండ్ అనమాట, వరస్ట్ బాండ్. తర్వాత ఇమాన్యుల్ చాలా కష్టంగా పోరాడాడు అనిపించింది నిన్న. చాలా బాగా ఆడాడు, తనకు చాలా మైండ్ పెట్టి ఆడాడు. ఓకే ఫ్రెండ్స్, నా పాత వీడియోస్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ మనకు చాలా తక్కువ ఉన్నారు. సో లాస్ట్ వరకు మీరు చూసారంటే, ఇంతవరకు మీరు చూసారంటే ఖచ్చితంగా ఈ వీడియో నాకు ఎంతో కొంత మీకు నచ్చింటుంది, 100% నచ్చింటుంది. నేను చెప్పే పాయింట్లు ఏదో ఒకటి నచ్చింటుంది. ఓకే, సో నేను చెప్పే పాయింట్ ఏదో ఒకటి నచ్చింటుంది కాబట్టి ఒక్కసారి లైక్ చేయండి. నేను చెప్పే పాయింట్స్ కరెక్ట్ అనిపిస్తే నేను ఎలా మాట్లాడుతుంటే జస్ట్ ఫ్లోలో మాట్లాడుతాను. మన డిస్కషన్, ఫ్రెండ్లీ డిస్కషన్ లాగా ఉంటాయి. జస్ట్ ఐఎమ్ డిస్కసింగ్ విత్ యూ. సో డిస్కషన్ లాగా ఉంటుంది. సో మన డిస్కషన్ ఏంటంటే నేను చెప్పే డిస్కషన్ కానీ నేను చెప్పే పాయింట్స్ మీకు నచ్చినైతే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే. ఓకే, సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎందుకంటే లాస్ట్ వరకు చూస్తారంటే ఖచ్చితంగా మీకు ఎంతో కొంత నచ్చింటుంది. సో అది విషయం. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. వీడియో మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకోటి కమ్యూనిటీ పోలింగ్ ఆడ చెప్పాను కదా, కమ్యూనిటీ పోల్లోకి వేసి ఒకసారి ఓట్ వేయండి. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు గెలుస్తారనుకున్నారు ఫైనల్గా? మీకు ఒక ఐడియా ఆల్రెడీ అంచనా వచ్చి ఉంటుంది కదా. సో దాని
ఓటు వేయండి. అదేవిధంగా పోల్ లైక్ చేయండి. పోల్ లైక్ చేసి ఏంటంటే వేరే వాళ్ళకి అది యూట్యూబ్ సజెస్ట్ చేస్తుంది. సో దట్ మనకి ఎవరు విన్నింగ్ ఎవరు అని చెప్పేసి ఒక అంచనా వచ్చేస్తుంది మనకన్నమాట. సో అది విషయం, ఆ ప్లాన్ చేయండి. సో అదైతే క్లిక్ చేయండి. ఇంకోటి ఇంకా కొన్ని ఒపీనియన్స్, ఇంకా కొన్ని పోల్స్ పెట్టాను. ఆ పోల్స్ కూడా ఒకసారి అటెంప్ట్ చేయండి. మీరు శ్రీజ రావాలనుకున్నా, భరణి రావాలనుకున్నా అని చెప్పేసి ఆ పోల్ కూడా పెట్టాను, అది కూడా ఒకసారి లైక్ చేయండి. సో పోల్స్ మాత్రం లైక్ చేయండి, లైక్ చేసేసి ఆ ఓటింగ్ చేయండి. సో అంతే. సో అందుకని చెప్పేసి ఇంకొకటి, మీ కమ్యూనిటీ మీ ఒపీనియన్ కూడా మీరు షేర్ చేసుకోవచ్చు అనమాట ఆ కమ్యూనిటీలో. సో మీ అకార్డింగ్ టు మీ యువర్ అబ్జర్వేషన్. సో ఎవరు ఫస్ట్, ఎవరు సెకండ్, ఎవరు థర్డ్ అని చెప్పేసి మీకు ఒక ఐడియా వచ్చింది కదా. సో ఆ కమ్యూనిటీలో మీరు కూడా పోస్ట్ చేయొచ్చు. యూట్యూబ్ కమ్యూనిటీలో నేను ఒక్కనే కాదు, మీరు కూడా పోస్ట్ చేయండి. సో ఎవరు గెలుస్తారో చూద్దాము. సో ఎవరు గెలుస్తారనేది మీకు ఆల్రెడీ ఒక అంచనా వచ్చింది కదా. ఫైనల్గా కప్పు నా దృష్టిలో ఎవరు అనుకుంటున్నారు, మీ దృష్టిలో ఏమనుకుంటున్నారు అని చెప్పేసి నేను ఒక పోల్ పెడతాను సెపరేట్గా, దానికి మళ్ళీ అనాలిసిస్ చేసుకుందాం. సో ఇప్పుడు ఏదైతే పోల్ పెట్టానో ఆ పోల్కి మీరు ఒకసారి కామెంట్ చేయండి. అంతేకాకుండా మీరు సెపరేట్గా మీరే మీ ఒపీనియన్స్ అన్న కూడా షేర్ చేసుకోవచ్చు. మీ దృష్టిలో నేనేమైనా చేంజెస్ చేసుకుని ఆ ఒపీనియన్ కూడా షేర్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఒకసారి ఆ కమ్యూనిటీ పోల్ అయితే ఒకసారి విజిట్ చేసుకోండి. సో డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్.